మొత్తం కలిసి మనకు 40 నదులున్నాయి. 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే దేశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాలు 68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను, అభినందించను. అలాంటిది ఈరోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 94% రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.